హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జానుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానుగిరి క్రియేటివ్స్. ఈరోజు వీడియో అయితే గనక పాలు తాగే పిల్లల నుంచి పాలిచ్చే తల్లుల వరకు, ఎదిగే పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా అందరికీ ఉపయోగపడే ఎంతో బలాన్ని ఇచ్చే ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. 2 విధాలుగా చూపిస్తున్నాను. ఒకటే అంటే అన్ని ఇంగ్రీడియెంట్స్‌తో 2 రకాలుగా ఎలా చేసుకుంటారనేది నేనిక్కడ మీకు చూపిస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసేయండి. నచ్చితే గనుక ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఇంకెవరికైనా యూజ్‌ఫుల్ అనిపిస్తుందంటే గనుక షేర్ కూడా చేయండి. మన ఛానెల్‌ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఆ హెల్తీ లడ్డూలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా? దానికోసమని ఇక్కడ పల్లీలను తీసుకున్నానండి. అలాగే కొబ్బరిని ఇలా కట్ చేసి తీసుకున్నాను. తురుముకొని కూడా మీరు తీసుకోవచ్చు. అలాగే ఇలాచీలు, అలాగే నువ్వులు, బెల్లము ఇలా వీటన్నిటిని కూడా పక్కన పెట్టుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో 1 కప్ వరకు పల్లీలను వేస్తున్నాను. అదే వేరుశనగ గుడ్లు వేస్తున్నాను. వేసి దాన్నైతే చక్కగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోండి. మంచి స్మెల్‌తో బాగా వేగుతాయన్నమాట. అంతటా కూడా ఎక్కడ కూడా పచ్చిగా లేకుండా ఇలా మొత్తము ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోండి. అదే ప్యాన్లో నువ్వుల్ని కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ నువ్వులు ఇంకా ఎక్కువసేపు అయితే ఫ్రై చేయకూడదండి. ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుందన్నమాట. తొందరగా ఫ్రై అయిపోతాయి. అందుకని దాన్ని కూడా అలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ పల్లీలు చూస్తున్నారు కదా! కొంచెం పొట్టులా ఉంది కదా! దాన్నంతటిని కూడా తీసేయాలి. ఇష్టం లేని వాళ్ళైతే తీయకూడదండి. ఉంచేయొచ్చు ఏం కాదు. పల్లీలు వేడిగా ఉంటాయి కదా! దానిపైన పొట్టు తొందరగా రావాలంటే మనం అలా ఒక క్లాత్‌ని వేసి క్లాత్‌తో కనుక మనం ఆ పొట్టుని తీసినట్లయితే గనుక ఈజీగా వచ్చేస్తుంది. చూడండి చక్కగా అన్నీ వచ్చేసాయి కదా! ఇలా వీటిల్ని పక్కన పెట్టుకుందాం. నువ్వులను కూడా చల్లగా అయిపోయాయి. చల్లగా అయ్యాక మాత్రమే వీటిని గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరిని కూడా ముందే కట్ చేసి పెట్టుకున్నాను కదండీ! ఇలా కట్ చేయకపోయినా సరే మనం తురుముకొని కూడా పెట్టుకోవచ్చు. ఏం కాదు. కట్ చేసుకుంటే ఏంటంటే మిక్సీలో వేస్తే కొబ్బరి కూరలా రెడీ అయిపోతుంది. ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. ఇలా కొబ్బరి ముక్కలన్నీ మిక్సీలో వేసుకున్న తర్వాత అందులోనే యాలకులను తీసుకొని నేనిలా వాటి పొట్టుతో పాటు వేయట్లేదండి. వాటిని చీల్చి వేస్తున్నాననమాట. అలా అయితే పిల్లలు తినేటప్పుడు వాళ్ళకి ఇబ్బందిగా ఉండదండి. యాలకుల పొడి ఉంటే మీరు వేసేసుకోవచ్చు. అది నా దగ్గర లేదు కనుక ఇలా నేను అప్పటికప్పుడే తీసి ఇలా వేస్తున్నాను. అప్పుడు పిల్లలు తినేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడైతే గ్రైండ్ చేసేసాను మొత్తము కూడాను. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత అందులోనే పల్లీలను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఒక్కసారి. అంటే మెత్తగా పేస్ట్ చేయకుండా అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దానిలోనే నువ్వుల్ని కూడా వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ కదండీ! అన్నింటిని ఫ్రై చేసేసి అన్నింట్లో మిక్సీ వేసి మిక్సీ పట్టేయడమే అనమాట. తర్వాత లడ్డూలుగా చేసుకుంటే అయిపోతుంది. అంత సింపుల్‌గా. ఇప్పుడు బెల్లం ఎంత తీసుకోవాలంటే మనం పల్లీలు ఎంత తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో బెల్లాన్ని కూడా తీసుకోవాలి. పల్లీలు ఒక కప్పు తీసుకున్నాం కదండీ! అలాగే బెల్లాన్ని కూడా ఒక కప్పు తీసుకోవాలి. ఇంకా ఎవరైనా అదే కొంచెం స్వీట్ ఎక్కువ తిన్న వాళ్ళైతే ఒక 2 టీ స్పూన్ అలా బెల్లాన్ని ఇంకొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట. స్వీట్ ఇంకా ఎక్కువ తినకపోయిన వాళ్ళైతే అదే సరిపోతుంది. ఓకే అండి. ఇక్కడైతే గనుక మొత్తాన్ని కూడా నేను గ్రైండ్ చేసేసాను. చూసారు కదా! బెల్లాన్ని కూడా వేసి గ్రైండ్ చేసేసాక ఇలా ఉందనమాట. ఇది ఎలా ఉంటుందంటే నువ్వుల చిమ్మిలి ఉంటుంది గదా! ఆ టేస్ట్‌లోనే ఉంటుంది. మనం నాగుల చవితికి చేస్తాం కదా! అదనమాట. చాలా టేస్టీగా ఉంటుంది గదా! అది. అలానే ఉంటుందనమాట ఇది కూడా. కాకపోతే దానిలో పచ్చి పాలు, పచ్చి నువ్వులు, బెల్లము వేసి చేస్తాము. ఇందులో ఏంటంటే మనం వీటన్నిటిని గూడా కలిపి ఫ్రై చేసి ఇలా వేసుకున్నాము. కానీ టేస్ట్ మాత్రం అలానే ఉందండి. బావుంది. చాలా బావుంటుంది హెల్త్‌కి అండ్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చెప్పాను కదండీ! పాలిచ్చే తల్లుల నుంచి పాలు తాగే పిల్లల వరకు అంటే 2 ఇయర్స్ నుంచి కూడా పెట్టొచ్చు కదా! ఇవి. ఇలా చేసి పెడితే తినేస్తారు చక్కగాను. వాళ్ళ పంటికేం తగలకుండా, వాళ్ళ నోటికేం తగలకుండా తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. డైజెస్ట్ కూడా అయిపోతుంది. ఎందుకంటే మనం మెత్తగా చేస్తాం కదా! అందుకని. పలుకులు పలుకులు ఏం లేవు కదా! వాళ్ళు తినడానికి బావుంటుందనమాట.
ఇవి ఎముకలు గట్టిపడుతుంది. నెక్స్ట్ బ్లడ్ కూడా ఎక్కువవుతుంది. అంతా మంచిగుంటుందండి వీటిని తినడం వల్ల. ఓకే అండి. వీటినైతే నేను ఇలా చక్కగా రౌండ్లుగా చేసేసి పక్కన పెట్టుకుంటున్నాను. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజులో చేసుకోండి. నేనైతే ఇలా నా చేతికి ఎంత వస్తే దాన్ని బట్టి అలా చేసేసానండి. ఓకే అండి. అలా లడ్డూలు చేసుకున్న తర్వాత అది ప్రాసెస్ అయిపోయింది కదా! నెక్స్ట్ అవే ఇంగ్రీడియెంట్స్‌తో ఇంకొక ప్రాసెస్‌ని చూపిస్తాను. ఇది కూడా చాలా ఈజీగానే ఉంటుందండి. ఇది అంటే పలుకులు పలుకులుగా ఉంటుంది. నమలడానికి బావుంటుంది. తినేటప్పుడు ఫ్లేవర్స్ అనేవి అలా తెలుస్తుంటాయన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. చూసేయండి. ముందుగా అయితే ఇక్కడ కొబ్బరిని అందులో పచ్చిది ఉంటుంది కదా! ఇది పచ్చి కొబ్బరికాయి. పచ్చిది ఉంటుంది కదా! అందులో పచ్చంతా పోవడానికని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను నేను. కొంచెం అలా డ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువేం అవసరం లేదు. అవి మాడిపోయి ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు. కొంచెం అందులో పచ్చిదనం పోయేంత వరకు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ బెల్లము అండ్ పల్లీలు, నువ్వులు ఇవన్నీ కూడా ఫ్రై చేసి అయితే పెట్టుకున్నాను. ఇదిగోండి ఇక్కడ పల్లీలు, నువ్వులు వేసి గ్రైండ్ చేసేసాను. ఇలా మరీ మెత్తగా చేయకుండా కొంచెం బరకగా ఉండేటట్లు చేసుకున్నాను. వీటంతటిని కూడా ఒక ప్లేట్‌లో వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిని. ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా! కొంచెం పలుకులు పలుకులుగా ఉంది. అలాగే మనం ఫ్రై చేసుకున్న కొబ్బరిని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఒక కప్పు బెల్లాన్ని తీసుకున్నానండి. ఒక కప్పు పల్లీలను తీసుకున్నాను కదా! అలాగే ఒక కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటారో పల్లీలని, నెక్స్ట్ నువ్వులని వీటన్నింటిని గూడా అదే కప్పుతో బెల్లాన్ని తీసుకోవాలి. ఒక కప్పుతో పల్లీలు తీసుకొని, ఇంకొక కప్పుతో బెల్లాన్ని తీసుకుంటామంటే అప్పుడు టేస్ట్ అనేది వేరే అయిపోతుంది. మనకి లడ్డూలు చుట్టడానికి కూడా అవ్వదనమాట. బెల్లం ఎక్కువైనా అవ్వదు, తక్కువైనా అవ్వదు. టేస్ట్ కూడా బావుండదు. ఓకే అండి. ఇక్కడైతే బెల్లాన్ని ఒక కప్పు బెల్లం వేసుకొని చక్కగా 1, 2 టీ స్పూన్ల వాటర్ వేసుకొని ఇలా కలిపేసుకుంటే మనకి చక్కగా బెల్లం కరిగిపోతుంది. ఇక్కడ పాకం ఏమి అవసరం లేదండి. జస్ట్ బెల్లం కరిగితే చాలనమాట. బెల్లం కరిగిన తర్వాత అందులోన కొబ్బరి తురుమును వేసి చక్కగా ఈ బెల్లం అంతా కూడా కొబ్బరికి పట్టేటట్లు కలుపుకోండి. అలా ఉడికించుకున్న తర్వాత కొబ్బరి బెల్లంలో ఉడికిపోయిన తర్వాత ఇలా ముందుగా మనం మిక్సీ వేసుకున్నాం కదా! పల్లీలు, నువ్వులు ఆ పొడినైతే వేసుకోవాలి. ఆ పొడి కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ముందు చెప్తున్నాను దీనికి ఫస్ట్ బెల్లాన్ని కరిగించాం కదా! జస్ట్ కరిగించడమే. పాకం అయితే లేదండి. భయపడిపోకండి. పాకం మాకు తెలీదు అని చెప్పేసి. బెల్లం కరిగిపోతే చాలనమాట. ఇవన్నీ కూడా వేసి ఇలా కలిపేసి దగ్గర అయిపోయేంత వరకు కూడా దీన్ని అలా కలుపుతూ ఉండాలి. లేదంటే మాడిపోతుంది. ఇందులో మీరు 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేయండి. బావుంటుంది స్మెల్ అండ్ టేస్ట్ కూడాను. కింద అడుగు పట్టకుండా కూడా ఉంటుంది. అది నాకు స్కిప్ అయినట్టుంది. కనిపించలేదు. నేనైతే 1 టీ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని కలుపుకున్నాను. ఇలా మొత్తం కూడా అయిపోయిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. కొంచెం చల్లగా అవుతుందనమాట. మన చేతికి మరీ ఎక్కువ వేడి తగలకుండా. నేను ఇక్కడైతే గనుక నెయ్యి వేసుకొని నెయ్యి చేతికి అప్లై చేసుకొని లడ్డూలను చుట్టుకుంటున్నాను. అలా అయితే కొంచెం వేడనేది తగ్గుతుందండి. లేదు అంటే వేడి ఎక్కువ ఉంటుందనమాట. మనం చేత్తో పట్టుకోలేం కూడా. నా నే నా చెయ్యి అయితే గనుక అస్సలు ఓర్చదండి వేడికి. బాగా వేడిగా ఉంటుంది గదా! కొంతమందయితే అలా వేడిగా ఉన్నా సరే అలా అలా లడ్డూలు చుట్టేస్తూ ఉంటారు. మా వారు అలా చుట్టేస్తారండి వేడి వేడి మీద. నేనైతే చుట్టలేననమాట. చూడండి వేడిగా ఉందని పడేసి మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను. ఇంకా ఇదిగోండి ఇలాగే అన్నమాట అన్నీ అయిపోయాయి. లడ్డూలన్నీ చేసేసాను. చాలా ఈజీ ప్రాసెస్ కదండీ! చూసారు కదా మీరు కూడా ఎంత ఈజీగా ఉందో. అవే ఇంగ్రీడియెంట్స్‌తో 2 రకాలుగా లడ్డూలు చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది. అందరికీ అవైలబుల్‌గా ఉన్నవేనండి. చాలా హెల్తీ కూడాను. ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయకపోతే గనుక ఇప్పుడు ట్రై చేయండి. మాక్సిమం అందరికీ తెలిసే ఉంటాయండి వీటిని. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. తెలిసిన కొంతమంది చేసుకోరండి. కొంచెం ప్రాసెస్ ఉంటది. అది ఇదని చెప్పి చేసుకోరనమాట. ఈసారి నుంచి ఇలా ఫటాఫట్ చేసి మీ పిల్లలకి, మీకు అందరూ కూడా తినేయొచ్చు. హౌస్ వైఫ్ కూడా
చాలామంది బ్లడ్ తక్కువతో నెక్స్ట్ నరాలు కొంచెం వీక్ అయిపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా! నడుము నొప్పి ఇలాంటివన్నీ, కాళ్ళు నొప్పులు ఇలాంటివన్నీ గూడా తగ్గుతాయండి. నిజమే అండి. ఇవి తింటే గనక ఇవి ఒకసారి చేసుకొని తినండి. మీకు కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు ఇలాంటివి ఏమున్నా సరే దానిలో అనేది మార్పు అనేది తెలుస్తుందనమాట. అలా చేసుకొని తింటుంటే. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్స్ ఫర్ యువర్